ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను మన ఇంటికి వచ్చేస్తే మా నాన్నకి శాశ్వతంగా దూరం అయిపోయినట్టే కదా అత్తయ్య. అప్పుడు నెరవేర్చాలనుకుంటున్నా మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చలేను. మీకు మీ అబ్బాయి ఎలా బలహీనతో నాకు మా నాన్న అలా బలహీనత. ఆయన ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుందని నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఒప్పుకోకపోతే జరగదు అంటున్నావు. మీ నాన్న ఒప్పుకోవాలి, నువ్వు మా ఇంటిని ఉద్ధరించాలి అని నేను అనడం లేదే. నా కొడుకుని వదిలేయమంటున్నాను. నువ్వు కొట్టిన దెబ్బ నుంచి కొంచెం కోలుకోనివ్వమంటున్నాను. నువ్విలా ఇంటి చుట్టూ తిరిగి వాడికి మనశ్శాంతి లేకుండా చెయ్యకు. ప్లీజ్ భూమి, వెళ్ళిపో. నేను ఇంత చెప్పాక కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అత్తయ్య. ఇది నా ఇల్లే అని నేను అనుకోకపోతే మా ఇంట్లో పెట్టిన పెళ్లి చెప్పులు కూడా నేను వదులుకొని రాను కదత్తయ్య. ఎందుకు పెళ్లి చూపులు కూడా వదులుకొని రావాల్సి వచ్చింది భూమి? మీ కొడుకుతో మానసికంగా పెళ్ళైపోయాక నేను మరో పెళ్లి ఎలా చేసుకోగలనత్తయ్యా? అయ్యో, నువ్విలా వచ్చావని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని అత్తయ్య, నాకు అమ్మ ఆశయం కంటే ఏది ఎక్కువ కాదు. నేను బావా కలిసి ఉమ్మడిగా డాన్స్ అకాడమీ పెడదామని గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు బావ లేకుండా నేను డాన్స్ అకాడమీ నడపలేను. ఇప్పుడు బావ నా మీద కోపంతో ఉన్నాడు, అడిగినా ఒప్పుకోడు. ఎలాగైనా మీరే ఒప్పించాలత్తయ్య, ప్లీజ్. సరే, మీ ఫ్రెండ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా, పోనీ వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పిరా. లేదంటే భూమి గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో దాస్తున్నావు అన్న అనుమానం వాళ్ళకి కలుగుతుంది బావా. పద బావా. రఘు, చిన్న డిస్టర్బెన్స్ రా. కొంచెం సేపు మిమ్మల్ని వెయిట్ చేయించక తప్పడం లేదు. నానా, భూమి కనిపించట్లేదు, భూమి కనిపించట్లేదు. గుర్తుందిరా శరత్, శోభాచంద్ర చెల్లెమ్మ నువ్వు ప్రేమించుకునే రోజుల్లో కాపలాగా నన్నే వెయిట్ చేపించేవాడివి నువ్వు. దాంతో పోల్చుకుంటే ఈ వెయిటింగ్ అంతా చెప్పు. ఇంతకీ విషయం ఏంట్రా? అంటే భూమి ఇంట్లో లేదు. అంటే ఈ సంబంధం ఎలాగైనా ఖాయం అవ్వాలని ఇదిగో మా చెర్రీకి చెప్పి గుడికి వెళ్ళిందంట. వీడు కూడా మీరొచ్చేలోగా వచ్చేస్తుందనుకున్నాడు, కానీ ఇంకా రాలేదు. చెర్రీ, చెప్పవే. అవునండి, గుడికి వెళ్ళింది, కాల్ చేశాను, ఆన్ ది వే. నిజం చెప్పరా శరత్, నిజంగానే భూమి గుడికి వెళ్ళిందా? మా సంబంధం ఇష్టం లేక పెళ్లి చూపుల నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిందా? చచ్చా, అలాంటిదేం లేదురా. భూమికి ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పిస్తానా ఏంటి? మీరా అన్నయ్య, రఘురాం గారికి అందరికి కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగే అన్నయ్య. రఘు, కూర్చొని మాట్లాడుతూ ఉండండి. 2 minutes, ఇప్పుడే వస్తాను. కూర్చోండి.
అపూర్వ, ఆ, బావా పెళ్లి చూపులు తప్పించుకోవడానికి భూమి బయటికి వెళ్ళిపోయిందా అని అనుమానిస్తున్నాడు. కాదని ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇందులో కాదని చెప్పడానికే ఉంది బావా. ఆయన అనుమానం నిజమేగా. అపూర్వ, పదే పదే అదే మాట అనకు. పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే భూమి నాకు చెప్తుంది. సరే బావా, నీ నమ్మకమే నిజం అనుకుందాం. మరిప్పుడు నీకు చెప్పకుండా భూమి ఎక్కడికి వెళ్ళినట్టు? సరే, నీ ఫ్రెండ్కి భూమి ఎక్కడికి వెళ్ళిందని చెప్పావు బావా. గుడికి అని చెప్పాను. కానీ తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో తెలుసా? ఆ గగన్ గడి ఇంటికి. నో, నేను నమ్మను. నువ్వు భూమిని మాత్రమే నమ్ముతావు బావా, కానీ నేను భూమి ప్రేమని కూడా నమ్ముతాను. ఇంకా తను ఆ గగన్ని ప్రేమిస్తోంది బావా. పెళ్లి పీటల మీద మనందరికీ అంత అవమానం జరిగాక, ఆ మూర్ఖుడు అంత అవమానించాక ఇంకా ఆ మూర్ఖున్నే ప్రేమించేంత పిచ్చిదా నా కూతురు? నా భూమి మీద నువ్వు లేనిపోని నిందలు వేస్తున్నావు. అతి విశ్వాసం, అంధవిశ్వాసం రెండూ అంత మంచిది కాదు బావా. నువ్వు కొంచెం లాజికల్ గా కూడా ఆలోచించాలి. మొన్న మనం శారదని ఆ విధంగా చేసి మళ్ళీ మనం కేపీ మొహం చూడకుండా చేద్దాము అనుకున్నాం. కానీ అడ్డంగా అడ్డుపడిపోయి ఆపేసింది ఆ భూమి. పెళ్లిలో మనకి జరిగిన అవమానమే వాడి తల్లికి జరుగుతూ ఉంటే ఆపాల్సిన అవసరం ఏముంది బావా? నిజానికి మనతో పాటు ఆ ఫ్యామిలీకి ఇలా జరగాల్సిందే అని అనుకోవాలి. కానీ ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే ఇంకా మన భూమి ఆ గగన్ గడిని ప్రేమిస్తోంది గనక. ఈ పెళ్లి చూపులు తప్పించుకోవడానికి తను ఖచ్చితంగా వాడింటికే వెళ్ళుంటుందని నా నమ్మకం బావా. నువ్వు చెప్పేదంతా నిజమైతే భూమి విషయంలో నా నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది.